అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాభినందనలు. ఈరోజు నుంచి మనం కార్తీక మాస పురాణాన్ని, అంటే కార్తీక మాస వ్రత మహత్యాన్ని తెలిపేటటువంటి ఇతిహాసాలు స్కాంద పురాణాంతర్గతంగా మనకి వశిష్ఠ మహర్షుల వారు జనక మహారాజు వారికి చెప్తున్న సందర్భంగా, అంటే వారి సంభాషణగా మనకి కార్తీక మాస వ్రతాన్ని, అంటే మనకి కొన్ని వ్రతాలు ఉన్నాయి. ఒక రోజుకి చేసే వ్రతం అని ఉంటుంది, అలాగే వారానికి ఒకసారి చేసే వ్రతం అని ఉంటుంది, లేదా సంవత్సరానికి ఒకసారి చేసేటటువంటి వ్రతం అని ఉంటుంది. అలాగే సంవత్సరానికి చేసే వ్రతాలు ఏంటండి, మనం మంగళగౌరి వ్రతం చేస్తాం ప్రతి సంవత్సరం చేసే శ్రావణ మాసంలో, వరలక్ష్మి వ్రతం అలాగే శ్రావణ మాసంలో, ఆ విధంగా అన్నమాట. ఈ కార్తీక మాసంలో ఏంటంటే సోమవారాన్ని, అంటే మాసమంతా వ్రతం చేస్తారు. అలాగే ఇందులో కూడా ప్రత్యేకించి కొన్ని రోజులకి కొన్ని వ్రతాలు చెప్పబడి ఉన్నాయి పురాణాంతర్గతంగా. వీటన్నింటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనుషులలో ప్రబలేటటువంటి తామసిక రజో గుణాలని తగ్గిస్తూ సాత్విక గుణాలని పెంపొందింప చేయడానికి, తద్వారా సృష్టి వికాసానికి, అలాగే సృష్టి అందరికీ కూడా జ్ఞానవంతులై ఉండడానికి ఉపయోగపడుతుందన్నది ఋషుల ముందు చూపు. సరే, కార్తీక మాసంలో ప్రతిదీ కూడా అంటే ఉత్తి రోజుల్లో మనం చేసేది గుమ్మడికాయ ఎంతైతే ఆవగింజంత ఫలం రావడానికి కష్టపడాలి. కానీ ఇలాంటి కొన్ని విశిష్టమైనటువంటి మాసాలు ఉన్నాయి. ఈ మాసాలలో చేసేటటువంటి పనులు సూక్ష్మమైనవైనా సరే స్థూలంగా చాలా పెద్ద ఫలితాన్ని, గొప్ప ఫలితాన్ని మనకి అందిస్తాయి. అందుకోసమని ఈ ప్రత్యేకమైనటువంటి మాసములు, ఈ మాసములలో చేయవలసినటువంటి వ్రతాలు, మరియు ఈ మాసంలో ప్రత్యేకమైనటువంటి కొన్ని దినాలు, ఆ దినాలలో ఆచరించవలసినటువంటి విధి విధానాలని మనకి పురాణాల రూపంలో తెలియజేశారు పెద్దలు. అయితే కార్తీక మాసం తాలూకు విశిష్టత ఏంటి అంటే, మనం ముఖ్యంగా కార్తీక మాసంలో ఏమిటి ముఖ్యం అంటే, మొట్టమొదటిది స్నానం. కార్తీక స్నానం. కార్తీక స్నానం అని అంటే ప్రతిరోజు చేస్తున్నాం కదండి, ఇంట్లో 2 పూటలు చేస్తున్నాం కదండి. నిజమే, చేస్తున్నారు. కానీ ఎక్కడ ఎటువంటి నీరు మనం చేస్తున్నామంటే, మన ట్యాంకుల్లో, అపార్ట్మెంట్ కల్చర్ కదా, ట్యాంకుల్లో ఉన్నటువంటి నీరు పొద్దునకి మన కుళాయిల్లో మనం తిప్పుకుని మన బకెట్లలో పెట్టుకుని పోసుకుంటున్నాం, లేదా షవర్ పెట్టుకుని పోసుకుంటున్నాం, అంతే కదా. విశేషించి ఇలాంటి మాసాలలో ఏంటని చెప్పారు, వాపీ కూప తటాకాదులందు స్నానం చేయండి అన్నారు. వాపీ కూప తటాకాలు అని అంటే ఏంటంటే చెరువులు, నదులు, నుయ్యిలు, అంటే బావి అంటారు. కూపము అంటే బావి, నుయ్యి. తటాకం అంటే చెరువు. పూర్వం పల్లెటూళ్ళలో ఏరు అని ఉండేది, అంటే నదిలో ఒక పాయ ప్రవహిస్తూ ఉంటే దాన్ని ఏరు అనేవారు. ఆ ప్రవహించే ఏటిలో, ఆ నీటిలో స్నానం చేయడం వలనటువంటి మొట్టమొదటి మనకి ఒక చెప్పింది ఏంటంటే, ఈ కార్తీక మాస వ్రతం అంటే మొట్టమొదటిగా స్నానానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఈ స్నానాన్ని కూడా సూర్యోదయ పూర్వమే గనక స్నానం చేస్తే, ఆ స్నానం వలన దేహంలో ఉన్నటువంటి ఎన్నో విధమైనటువంటి టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయని. అంతేకాకుండా సహజంగా శీతాకాలం, అంటే కార్తీక మాసం ఆరంభమై శీతాకాలం ఆరంభం అవుతుంది కదా, శీతాకాలం ఆరంభంలో చలి మొదలవుతుంది. చలి మొదలవుతున్నందుకు రాబోయే రోజుల్లో చలి ఇంకా ఉధృతమవుతుంది. కాబట్టి ఆ చలిని మనం తట్టుకోగలిగేటటువంటి శారీరక వ్యాయామాలన్నీ కూడా ఈ విధంగా మనకి నేర్పారు. నదీ స్నానం అంటే సౌకర్యంగా గేజర్ వేసుకుని వేడినీళ్ళు కాదండి, చక్కగా ఆరు బయట మంచులో ఉన్నటువంటి ఏ నీరైతే ఉందో, అంతేగా, రాత్రి నీరు చల్లగా ఉంటుంది. పొద్దున్న అంటే సూర్యోదయ పూర్వం మనం ఏటి నీళ్ళలో కానీ ఏంటిది మన నుయ్యి నీళ్లు తోడుకుని కానీ స్నానం చేస్తే ఒక ఏమిటి తెలియని విద్యుత్తు శరీరంలో పుట్టి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో
చక్కగా యాక్టివేట్ అవుతుంది. మతిమరుపులు గట్రా ఏమన్నా ఉన్నాయంటే దెబ్బకి పోతాయి. చాలా జాడ్యాలు వదిలిపోతాయి. అందుకు స్నానానికి మహత్యం చెప్పారు. సరే, నదీ స్నానం అన్నది ఇంకా ముఖ్యమైనది. నదుల్లో స్నానం ఎందుకంటే ఔషధుల నుంచి పారి వచ్చేటటువంటి నీరు కాబట్టి అది ఆ స్నానం ఎంతో ముఖ్యమైనది, పవిత్రమైనదిగా చెప్పారు. ఇంతే కాకుండా పురాణాంతర్గతంగా మనకు చెప్పిన విషయాలేంటంటే ఈ మాసంలో వాపి కూపతటాకాదులలోనూ నదీ నదాలలోనూ కూడా గంగ ప్రవేశించి ఉంటుంది కాబట్టి గంగా స్నానం చాలా పవిత్రమైనదిగా మనకి మన పురాణాలు వేదాలు చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఆ స్నానం చేయమని చెప్పారు. ఇందుకోసం ఇతివృత్తాంతంగా ఒక కథని చెప్పారు. ఏమిటది? కావేరీ నది స్నాన ఫలితాన్ని గురించి చెప్తున్నారు. తత్వనిష్ట అనేటటువంటి ఒక సద్బ్రాహ్మడు ఉండేవారు. అంటే ఈ ఈ కథ అంతా ఎవరెవరికి చెప్తున్నారండి? జనక మహారాజుకు వశిష్ఠ మహారాజు చెప్తున్నారు, వశిష్ఠ మహర్షి చెప్తున్నారు. అయితే తత్వనిష్ట తను నిష్ఠాపరుడు, అంటే తను చెయ్యవలసిన విధులు చేస్తూ చెయ్యకూడనివి మానేసి తర్వాత తీర్థయాత్రలు చేస్తాననేవారు, స్వాధ్యాయం చేసేవారు. చక్కగా వేదంలో ఎలా అయితే చెప్పబడి ఉందో ఆ విధంగానే ధర్మాన్ని అనుసరిస్తూ అతను తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. అతను ఆంధ్రదేశం నందు గల ఉండేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడు. అతను శాస్త్ర పరిజ్ఞానం ఉంది, మరి వేదంలో చెప్పబడినటువంటి విషయాలు తెలుసుకున్నవాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తానని వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం అతనికి ఒక అలవాటు. అదేవిధంగా అతను ఒకసారి తీర్థయాత్ర కోసం వెళ్ళినప్పుడు అతనికి ఒక అంటే ఒక గోదావరి తీరమందు ఒక పెద్ద మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టు వైపుగా ఎవరు ఏ ప్రాణి కూడా సంచరించడం లేదు. ఎందుకంటే ఆ మర్రి చెట్టు దగ్గర ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఉన్నారు. వారు ఈ దారిపోయే వాళ్ళని భయపెడుతున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడా ఇళ్లల్లో మనుషులు ఉండడం కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ నరసంచారం అన్నది లేదు. పక్షులు కానీ ఆ చెట్టు మీద వాలడం కూడా లేదు. ఈ బ్రాహ్మడికి అది తెలియదు కాబట్టి వెళుతూ ఆ రాక్షసులను చూస్తూనే భయపడిపోయి పరిగెత్తడం మొదలుపెట్టాడు. మొదలుపెడితే ఈ రాక్షసులు కూడా ముగ్గురు అతన్ని వెంటపడ్డారు. ఏముంది, క్షుద్బాధ తీర్చుకోవడానికి. ఆ వెంటపడినప్పుడు ఏం జరిగింది, అతను మనస్సులోనే భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగినప్పుడు ఆ రాక్షసులకి ముగ్గురికి ఇతని మొహం దర్శనమైంది. ఎప్పుడైతే దర్శనమైందో వాళ్ళకి వాళ్ళలో ఉండేటటువంటి పాపపు చింత అన్నది నశించి, పాపపు చింత ఏంటి, ఇతన్ని భయపెట్టడం, ఇతన్ని తినడం, భక్షించడం. ఈ చింత పోయి అతని ముందు సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా మీ మొహం చూసినంతనే మాకు ఈ జ్ఞానం కలిగింది, పాపం నశించింది, ఎందువలన ఇలా జరిగింది, మీరు మాకు ఉత్తమ గతులని ప్రసాదించండి అని చెప్తూ, అందులో మొదటి రాక్షసుడు ఏంటని చెప్పాడు, అయ్యా నేను ద్రావిడ దేశంలో మందరం అనేటువంటి ఒక గ్రామానికి గ్రామాధికారిగా అంటే మునసబుగా ఉన్నాను. కానీ ఆ పదవిలో ఉన్నంతకాలం నేను చాలా నీచంగా ఇతరులను చూడడం, కఠినంగా మాట్లాడడం చేస్తూ ఇతరులను వంచడం, ప్రత్యేకించి బ్రాహ్మణులను వంచి వాళ్ళ సొమ్ముని అపహరించి తినడం, దీని వలన ఎన్నో నరకయాతనలు పడి నరకంలో కూడా శిక్షలు అనుభవించి చివరగా ఈ విధంగా నేను ఈ బ్రహ్మరాక్షసుడిగా పుట్టాను, నా దోషాన్ని నశింపచేయి అని. ఇంకా రెండో వాడు ఏంటన్నాడు, నేను కూడా ఆంధ్రదేశంలోనే ఉండేవాడిని, కానీ నిత్యం తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ వారికి పాచిపోయినటువంటి ఆహారాన్ని పెడుతూ తన భార్యతో మృష్టాన్నాన్ని భోజనం చేస్తూ ఈ విధంగా ఉండడం వలన అతను కూడా పాపాన్ని పెంచుకుని నరకయాతనలు పడి నరకంలో శిక్షలు అనుభవించి బ్రహ్మరాక్షసుడిగా పుట్టానని. ఇక మూడో వాడు ఏం చెప్తున్నాడు అని అంటే, నేను విష్ణువాలయంలోన ఒక బ్రాహ్మణుడిని, ఒక అర్చకుడిని నేను. అయితే అర్చకుడు ఉండేటటువంటి ఏ నియమాలు ఉన్నాయో ఆ నియమాలను విసర్జించి చెప్పకూడని అంటే చెయ్యకూడని పనులను చేస్తూ కఠినంగా మాట్లాడుతూ దయ లేకుండా ప్రవర్తిస్తూ భక్తులు ఇచ్చేటటువంటి ప్రసాదాలు కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, వాటిని కూడా తను వేశ్యాలోలుడై వాళ్ళకి ఇవన్నీ సమర్పిస్తూ ఉండేవాడు.
ఆ విధంగా అతను కూడా నరకయాతనలు అనుభవించి, నరకంలో శిక్షలు అనుభవించి బ్రహ్మరాక్షసుడిగా పుట్టాడు. పుట్టి ఈ జన్మలో నీ దర్శనం వలన మాకీ పుణ్యం లభించింది కాబట్టి దయచేసి మాకీ రాక్షస జన్మని నశింపచేయి అని అడిగినప్పుడు ఈ తత్వనిష్ఠుడనేటటువంటి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యం చెంది, పదండి, ఇది కార్తీక మాసం, నేను కార్తీక స్నానమార్థం కావేరీ నదికి వెళుతున్నాను, మీ చేత కూడా కావేరీ నదిలో స్నానం చేయిస్తాను, మీరు వెంటనే పాప విముక్తులవుతారు అని చెప్పి వాళ్ళ చేత సంకల్పం చేసి స్నానం చేయించారు. ఇప్పుడు మీరు అనొచ్చు, రోజు మనం స్నానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటున్నావా? సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే స్నానం కాదా? అప్పుడు సబ్బు రుద్దుకుంటే నురగ రాదా? ఇలాంటి కొన్ని వితండవాదాలు చేసేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే సంకల్పం చెప్పి స్నానం చేసిన దాని వలన అంటే ఇప్పుడు చూసారా మనకి ఈ ఈ పాజిటివ్ థింకింగ్ అని ఏదో బుక్లో కూడా చెప్తూ ఉంటారు. మీ మైండ్ని రీసెట్ చేయండి, మీరు అనుకుంటే యూనివర్స్కి తెలుస్తుంది, మీకు కావాల్సింది ఇస్తుంది అని. అలాగే ఈ సంకల్పం అంటే అదే. ఏదైతే వీళ్ళు సంకల్పం చేస్తున్నారో అంటే అముకానాం బ్రహ్మరాక్షసతత్వ నివారణార్థం అంటే అముకానాం తను బ్రహ్మరాక్షసత్వ నివారణార్థం ఈ రాక్షస జన్మ నివారింపబడడానికి అస్యాం కావేర్యాం ప్రాతస్నానమహంకరిష్యే తెల్లవారే సమయంలో ఈ కావేరీ నది స్నానం చేస్తున్నాను అనేటటువంటి సంకల్పం చేసి వాళ్ళ చేత ఆ స్నానం చేయించినంతనే ఆ క్షణానే వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ పాపము నుంచి విముక్తి చెంది ఆ బ్రహ్మరాక్షస దేహాలను విడిచిపెట్టి దివ్య రూపంలో ధరించి వైకుంఠానికి వెళ్ళారు. అంటే ఏంటంటే ఇంట్లో కూడా పెద్దల్ని ఎప్పుడైనా స్నానం చేస్తున్నప్పుడు చూడండి, వాళ్ళు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నూతులు ఉండేవిలేండి, నూతుల దగ్గర స్నానం చేసినప్పుడైనా ఎప్పుడైనా వెంటనే వాళ్ళు ఏం చెప్పుకునేవారు, గంగే చమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు, ఈ నదుల పేర్లన్నీ చెప్పి ఈయన నా బకెట్ అయితే బకెట్టు, లేదంటే నేను ఏ నీళ్ళైతే పోసుకుంటున్నానో ఇందులో ప్రవేశించి నన్ను పవిత్రాలను చేయండి అని సంకల్పం చెప్పుకునేవారు. అది అలవాటు. ఆ సంకల్పంతోనే స్నానం చేసేవారు పసుపు రాసుకుని. పెద్దవాళ్ళు ఆడవాళ్ళు కూడా అంతే. అంచేత సంకల్ప సహితంగా స్నానం చేయడం వలన మీరు ఆలోచించి చూడండి, మనస్సు దేహం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి, పాపరహితంగా ఉంటాయి. వెరసి ఈ కార్తీక మాసంలో మనకి ఈ విధమైనటువంటి నియమాలు చెప్పడం వలన మొట్టమొదటిగా సాత్విక గుణం వర్ధిల్లుతుంది. సాత్విక గుణం వర్ధిల్లిన చోట తగువులు తగాదాలు నిందలు నిష్ఠురాలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడైతే ప్రశాంతత ఉందో మనకి కార్తీక మాసంలో రాబోయే రోజుల్లో చెప్పుకుంటాం పురాణంలో, తులసి కోట దగ్గర పొద్దున్నే దీపం వెలిగించడం, తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఇవన్నీ కూడా మనలో ఉన్న ఇమ్యూనిటీని పెంచడానికి. ఎప్పుడైనా మీరు ఒక మంత్రమో ఒక పూజ చేస్తున్నప్పుడు కోపంగా ఉండలేరుగా, ప్రశాంతంగా ఉంటారుగా. ఆ విధంగా ఈ మాసాలలో మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో అది మన ఆరోగ్యాన్ని అభివృద్ధి చేస్తుంది అన్న దృష్టిలో చెప్పారు. కాబట్టి మీరు నేను మనందరం కలిసి కార్తీక మాస వ్రతాన్ని సాధ్యమైనంత ఆచరించడం పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా పురాణ పఠనాన్ని గనక పఠనం చదివినా లేదా వినినా కూడా తత్సమానమైనటువంటి ఫలితంని పొందుతారు అని చెప్పి పురాణంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఈ పురాణంలోని కథలని విని వాటిల్లో ఉన్నటువంటి ఏదైతే ఉందో ముఖ్యమైనటువంటి ఆ సూచన ఏదైతే ఉందో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. అది మన జీవితాల్లో ఆచరింపచేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. మీ గంటి ఉష.